ముఖ్యమంత్రి గారు ఈ ఫ్రీ సర్వీస్ బస్సు తీసేయండి, ఈ ఫ్రీ కరెంట్ తీసేయండి. ఈ రెండు తీసేస్తే కొంచెం ఏమైనా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అది తప్పులేదండి, తీసేసిన తప్పులేదు, తిట్టినా కానీ తప్పులేదు. 5 సంవత్సరాలకి 240 కోట్లు అయి డబ్బు, కానీ 10 సంవత్సరాలు 5 లక్షల కోట్లు అప్పు చేసిన ఎవడు అడగట్లే. 5 సంవత్సరాలు ఆడవాళ్ళకి మహిళలకే ఇచ్చేది, మన మహిళలకే ఇచ్చేది ఇస్తే 240 కోట్లు అప్పు అయింది, అంతకంటే ఎక్కువేం కాదుగా. వాళ్ళు మహిళలేగా, ఎవరైనా మహిళలకే, ఎవరికైనా మహిళ పేద నుంచి 18 సంవత్సరాలు ఇచ్చినా కానీ ఉద్యోగి వికలాంగులు ఇచ్చినా బాగుండేది. ఇప్పుడు ఇచ్చాడు ఏం సోక, ఇప్పుడు నేను 50 రూపాయలు ఛార్జీకి పెట్టుకోవాలని నిలబడిపోవాల్సి వస్తుంది. దానివల్ల ఉపయోగం ఉంది. నేను డబ్బులు పెట్టాలా నిలబడాలా? దళిత బంధు అన్నాడు, దళిత బంధు 10 లక్షలు ఎంతమందికి ఇవ్వాలి? పేదవాళ్ళకి ఇవ్వాలా? అన్ను ఉన్నోళ్ళే తీసుకున్నారు. రైతు బంధు ఉన్నారు, 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు వచ్చింది. మరి అది ఎవరు కనిపెట్టలేదే? మహిళ జీతాల వాళ్ళకి ఫ్రీ బస్ అని ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇప్పుడు ఇచ్చినవా అందరికి ఇస్తారు. ఇది సమన్యాయం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సమన్యాయం. పేదల పార్టీ ఇది, పక్కా కాంగ్రెస్కి వెళ్తుంది. 15 సీట్లకి వెళ్తుంది, 17కి. మాది కోదాడు నాగేశ్వర నా పేరు. పరిపాలన మంచిగా ఉంది ప్రజెంట్గా. కాలం అనుకునే దానికి ఎవరేం చేస్తాను ప్రజలు. అదేం లేదు, ఎవరున్నా అది కాలం అనుగుణంగా ఉంటే ఎవరైనా చేస్తారన్న. కాలం అనుకోలేదు ఎవడేం చేయలేదు దానికి. అంతే, గవర్నమెంట్ ప్రాబ్లం. వర్షం రాదానికి ఏం చేస్తారు వాళ్ళ పాపం, వాళ్ళ చేతిలో ఉందా? అంతేగా. ఇక్కడైతే కాంగ్రెస్ ఉంది, అధికార పార్టీ అదే ఉంది కాబట్టి మ్యాక్సిమం దానికి ఆయన 75% చేసిండు. మరి ఇచ్చికి 4 నెలలు లేనట్టు చెప్తాం మనం. అంతేగా. సో ఎక్కువ సంవత్సరం అయితే పరిపాలన ఎట్టు చెప్తారు, 4 నెలల కంటే చెప్తారు ఎవరైనా చెప్పాలి. గడిస్తే దాని ముందు 10 చెప్తాం, 4 నెలలకి మన చెప్తాం కదా. ఏం పేరు అన్న? శ్రీను అన్న, కోదాటి శ్రీను, మునగాల. ఎట్లా ఉంది ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఉంది అవకాశం? కాంగ్రెస్. 4 నెలలు కాంగ్రెస్ వచ్చింది, గతంలో బీఆర్ఎస్. ఈ రెండింటికి తేడా ఏముంది, ఏది మంచిది? కాంగ్రెస్ చూస్తూనే ఉన్నారుగా, బస్సులు లేడీస్ ఉచిత బస్సులు, ఉచిత కరెంటు, మళ్ళీ ఏమన్నారు ఏది మన హాస్పిటల్ ఆరోగ్యశ్రీ చూస్తూనే ఉండగా అందరూ తెలిసిపోయింది ఆల్రెడీ. రైతు బంధు చేస్తా అంటుండగా, చేస్తాంటు నిన్న కూడా చెప్పిండు కదా లైవ్లో. కేసీఆర్ 2 సార్లు ఇదే నల్గొండ జిల్లాకు వచ్చిండు, పంటలు ఎండిపోతున్నాయి, నేనుంటే ఎండపోయి నాకు కళ్ళ ముందు ఇంత బాధ అయితే అనుకోలేదా? తప్పన్నది ఏం లేదు, అలా అంతా ఉట్టి మాటలే, ఏం లేదు అన్న. కేసీఆర్ ఉంటే ఎండపోయాడు, కాలం సమానం చెప్పాలి కానీ ఆయన వల్ల ఏమైంది, ఈయన వల్ల ఏమైంది. వర్షాలు లేకపోవడం వల్ల జనాలు బాధపడుతున్నారు. మొన్న కూడా తాగునీళ్ళు ఇచ్చారు కన్నా మన కాంగ్రెస్ వాళ్ళు, ఏది మన పథకాలు తాగునీళ్ళు 6 రోజులు విడిచిపెట్టిందిగా. లేదన్న, అలా లేదు. కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల పాటు అదే అధికారం. సామాన్యంగా ఎండిపోలే, కొద్ది గొప్ప బోర్లు పోయిన వాళ్ళు ఎండిపోయినాయి అంతే తప్ప వాళ్ళ ఎవరు 40, 50, 40, 50, 45, 50 నస్తూ పండినాయి కావు. అది మా కుమ్మరోళ్ళే, మా పాలే. అన్న పరిపాలన చాలా బాగుంది. ఇంకా ముందు ఇంకా చూస్తారు. ఇప్పుడు మనం నీ మాట నా మాట కాదు కన్నా, అందరూ అనుకోవాలి. ఏదో ఒక 4 రోజులు వర్షాలు రావు, ఎండాకాలం ఎవరికి వర్షాలు రావు, గాలి ముడిచి టైం ఇది. వర్షాలు పడ్డాయని వర్షాలు పడితే ఈ అన్ని కాలాలు మంచిగా ఉంటాయి. వాడిని 100 అన్న వేస్ట్, ఉత్తి మాటలయ్యి. వాడు ఇక చెప్తే తిడితే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న, తిడితే